యువత తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐజీ యాకే రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో తైక్వాండో విజేతలకు పతకాలు అందజేసిన అనంతరం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గుంటూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో అనేక అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపినట్లు గుర్తు చేశారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా మార్షల్ ఆర్ట్స్, యోగా వంటి శారీరక వ్యాయామాలతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ కు బానిసైన వారికి డి అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. తులసి తైక్వాండో అకాడమీ గుంటూరుకు సంబంధించిన సుమారుగా 49 మంది పిల్లలకి నేషనల్ అవార్డ్స్ రావడం, అదేవిధంగా టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు వాళ్ళు ప్రత్యేకంగా టైక్వాండోని ప్రోత్సహించడం, వాళ్ళందరికీ కూడా విద్యార్థులకి ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల్లోని చైతన్యం తీసుకురావడం కోసం మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే 1972 సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం. టైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా అలవర్చుకోవాలి. టైక్వాండో వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు చాలా దృఢంగా భవిష్యత్తులోని స్ట్రెస్ లేకుండా వాళ్ళు జీవితాన్ని నడపగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా కనీసం 2 స్పోర్ట్స్లోని ముఖ్యంగా పార్టిసిపేట్ చేయాలని, విద్యార్థుల్లోని ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెంచాలని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.